అంతకుడు అంటే అందరి ప్రాణాలు యమధర్మరాజు గారు తీస్తారు. యమధర్మరాజు గారి పేరు చెప్తే అందరూ భయపడతారు. కానీ మార్కండేయుడు శివలింగాన్ని కౌగలించుకొని నన్ను ఇప్పుడు నువ్వేం చేస్తావు అని అనలేదు. ఆయన ఓ మాట అన్నాడు, చంద్రశేఖరమాశ్రయే మమ కింకరిష్యతి వయ్యమహ అన్నాడు. నేను పరమశివుణ్ణి పట్టుకుని ఉండగా ఓ యముడా నువ్వేం చేస్తావురా అన్నాడు. ఆయనకి కోపం వచ్చింది. అంటే నువ్వు శివలింగాన్ని కౌగిలించుకుని ఉంటే నేనేం చేయలేను అనుకుంటున్నావా అని పాశం వేశాడు. మరి శివలింగాన్ని గట్టిగా కౌగిలించుకున్నప్పుడు ఆ పాశం శివలింగానికి కూడా పడింది. పడేటప్పటికి చూశాడు శంకరుడు, నన్ను నమ్ముకుని నన్ను పట్టుకుని నేనుండగా నువ్వు ఏమీ చేయలేవంటూ ఉండగా పాశం వేస్తావా? అంతే ఎడంకాలెత్తి తన్నాడు యమధర్మరాజు గారి యొక్క వక్షస్థలం మీద. అందరినీ చంపే యముడు మరణించాడు. ఆ మరణించినప్పుడు దేవతలందరూ వచ్చి స్తోత్రం చేస్తే మళ్ళీ బ్రతికించాడు యమధర్మరాజుని. నా భక్తుల జోలికి వెళ్ళవద్దని చెప్పాడు. కాబట్టి అందరినీ చంపేవాణ్ణి చంపినా ఆయనే, అందరినీ పుట్టించడానికి కారణమైన వాడిని బూది చేసిన ఆయనే. అందరూ పుట్టడానికి కారణం మన్మధుడి బాణాలు, తల్లిదండ్రుల మీద పడితే పుడతాడు. అందరినీ పుట్టించడానికి శక్తివంతమైనటువంటి బాణములను ప్రయోగించగలిగినటువంటి మన్మధుణ్ణి తన మూడివి కంటి మంట చేత కాల్చేసిన శంకరుడే కాల్చాలి. ఉపమన్యువు పాల కోసం ఏడ్చాడు తల్లి దగ్గరికి వెళ్ళి. పాపం ఆవిడ మహాపేదరాలు, పిల్లలందరూ ఆవు పాలు తాగుతున్నారు. నువ్వు పేదవాడివి, నీకు తండ్రి లేడు, నీకు పాలు ఎక్కడివిరా అన్నారు. తల్లిని వెళ్ళి అడిగాడు, అమ్మా నాకు పాలు ఉండవా అమ్మా అని అడిగాడు. ఎక్కడి నుంచి తెస్తుంది పిచ్చి తల్లి? ఆవిడ పాలు లేవు అని చెప్పలేక బియ్యపు పిండి నీళ్లల్లో కలిపి ఇచ్చింది తాగరా అని. పిల్లవాడు తెలియక నీళ్లు పట్టుకొని పరిగెత్తుకుంటూ మిత్రుల దగ్గరికి వెళ్ళాడు. సాటి పిల్లల దగ్గరికి వెళ్ళి, ఇదిగో పాలు, ఆవు పాలు మా అమ్మ నాకు కూడా ఇచ్చిందన్నాడు. వాళ్ళు వాసన చూసన్నారు, ఇవి ఆవు పాలు కావు, మీ అమ్మ నిన్ను మోసం చేయడానికి వరిపిండి నీళ్ళు ఇచ్చిందన్నారు. ఏడుస్తూ వెళ్ళి, అమ్మ నాకు ఆవు పాలు లేవా, నాకు నాన్నగారు లేరా అన్నాడు. ఎవడు చెప్పాడురా నీకు నాన్నగారు లేరని? లోకములకంతటికీ తండ్రి శంకరుడు, ఉన్నాడు మీ నాన్న. లోకములకంతటికీ తండ్రి శంకరుడు, ఉన్నాడు మీ నాన్న అంది. అయితే ఎలా కనపడతాడన్నాడు. వెళ్ళి తపస్సు చేయి, ఆయన కనపడతాడంది. బాలభక్తి. వెళ్ళి పరమశివుడి గురించి తపస్సు చేశాడు. ఉన్నాడు అని నమ్మి తపస్సు చేశాడు. ప్రత్యక్షం అయ్యాడంతే. నీకేం కావాలన్నాడు. పిల్లవాడు పాపం ఏం తెలుసు, నాకు తాగడానికి ఆవు పాలు కావాలన్నాడు. శంకరుడు నవ్వాడు. ఆవు పాలు ఇవ్వనా? నేను దర్శనమిస్తే నీకు ఇవ్వవలసింది కాసిన ఆవు పాలా? నువ్వు నన్ను అడిగావు కాబట్టి పాల సముద్రాన్ని సృష్టిస్తున్నానని క్షీరసాగరాన్ని సృష్టించాడు ఉపమన్యువు కోసం.